విహారి లక్ష్మి గురించి బాధపడుతూ అందరూ తిడుతూ ఉంటే పద్మాక్షితో ఇలా అంటూ ఉంటాడు. ఎందుకత్తా, ఎందుకు తనని అలా నిందిస్తారు? తను పాపం ఏం చేసిందని, తను చేయలేదని చెప్తుంది కదా. అయినా లక్ష్మి అలాంటిది చేసుంటే ఈ ఇంట్లో ఎందుకు ఉండేది? ఎప్పుడో ఆ ముఠాతో వెళ్ళిపోయేది కదా. మీరు అంటున్న ఆ ముఠాతో ఎప్పుడో వెళ్ళిపోయేది లక్ష్మి అని అంటే ఇక అప్పుడే అంబిక దానికి అన్ని ఐడియాలు వచ్చులే, ఆరి తేరిపోయింది, అందుకనే ఇక నుంచి వెళ్లకుండా అలాగే ఉంది అని అంటూ సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు. తను చెయ్యాలి అనుకుంటే మన కంపెనీకి నష్టపోయిన డబ్బులన్నీ తిరిగి వచ్చేలా చేసింది. తను చాలా చేసింది మన కోసం. అయినా మీరు ఎందుకు తనని గొడవ చేస్తారు? మీరంతా ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ సీరియస్గా అరుస్తూ గొడవ జరుగుతూ ఉంటుంది. పద్మాక్షి అంటుంది, మీరు ఎవ్వరు కూడా దీనివల్ల మీరు వచ్చారు అంటే, దీని నుంచి సపోర్ట్గా వచ్చారు అంటే నేను అస్సలు ఊరుకును, ఇంకా సహించే శక్తి నాకు లేదు అని పద్మాక్షి అంటుంది. అయినా ఎన్ని రోజులు దీనికి సపోర్ట్ చేస్తారు? అసలు ఏం ఘనకార్యం చేసిందని దాని వెంట పడ్డారు మీరంతా అని కోపంగా పద్మాక్షి అంటుంది. అయినా అది చేసిన తప్పుకి మీరే మొత్తం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే అది ఏం చేసినా, మర్డర్స్ చేసినా, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద స్కాములు చేసినా మీరు సపోర్ట్ చేస్తారని ఇంకా నంగనచ్చలా ఏమీ తెలియనట్టు ఇక్కడే పడి ఉంది. మీరు అందరూ ఉన్నారు కదా సపోర్ట్ చేయడానికి అని పద్మాక్షి అంటుంది. ఆ మాట వింటూ ఉంటే యమునకి బాధగా అనిపిస్తుంది. తను కూడా లక్ష్మిని సపోర్ట్ చేస్తుంది కదా. అదంతా తలుచుకుని కోపంగా యమున బాధపడుతూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి గురించి. అంతలో ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి, చూడండి, ఇక మీదట ఈ లక్ష్మి వల్ల ఇంట్లో ఏ ఒక్క డిస్టర్బెన్స్ జరిగినా నేను మాత్రం ఊరుకునేది లేదు. తనని వదిలిపెట్టను. నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక అది 100 కోట్లు ఎలాగైనా తీసుకొస్తానని చెప్తుంది కదా. ఎక్కడ దాచిపెట్టిందో తీసుకురమ్మనండి, లేకపోతే చూడండి అసలు అది 100 కోట్లు తీయకపోతే చెప్తా అంటే లక్ష్మి ఇలా అంటుంది. అమ్మ, ఆ 100 కోట్లు నేను తీయలేదు, కానీ ఆ డబ్బు ఎక్కడ పోయింది, మొత్తం అంతా నేను వచ్చేలా చేస్తానమ్మా అని లక్ష్మి అంటుంది. అలా అనేసరికి నాకు తెలిసే నువ్వే వాటిని తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నావు, అందుకని తెస్తా అంటున్నావు అని అంటే ఇక అప్పుడే యమునకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే విహారి ఇలా అంటాడు, చూడండి అత్తయ్య, లక్ష్మి దాచిపెట్టుకుని ఉంటే ఎందుకు తెస్తుంది? కావాలంటే తన్ని తీసుకెళ్ళిపోతుంది, కానీ ఎందుకు తెస్తుంది చెప్పండి అని విహారి అంటే కోపంగా యమున, విహారి తన కోసం నువ్వు ఎందుకు సపోర్ట్గా వస్తున్నావు? తన యాక్సెస్ వల్లే కదా పోయింది అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి లక్ష్మి ఒక్కసారిగా చాలా బాధపడుతూ, అమ్మ మీరు నన్ను అంటున్నారా అమ్మ అని అనేసరికి కోపంగా యమున లోపలికి వెళ్ళిపోయి ఇంకా చాలా సీరియస్గా లక్ష్మి తన మాట వెళ్ళేసరికి లోపలికి వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుంది. అందరూ ఎందుకు వెళ్ళిందా అని చూస్తూ ఉంటారు. ఇక పద్మాక్షి అయితే ఆశ్చర్యపోతుంది. యమున ఎందుకు ఇలా చేస్తుంది? లక్ష్మి అంటే తనకి ప్రాణం కదా. లక్ష్మి గురించే ఆలోచిస్తుంది. ఎప్పుడు ఏ గొడవ చేసినా ఈ లక్ష్మికే సపోర్ట్ చేస్తుంది. మరి ఎందుకు తను ఇలా లక్ష్మిని తిడుతుంది అని ఈ పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర కూడా అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. అవును, ఎందుకు అత్తయ్య ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అయినా ఇప్పుడు ఎందుకు వెళ్ళినట్టో అని అనుకుంటూ ఏం చేస్తుందో చూద్దాం అని అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక విహారి కూడా వాళ్ళ అమ్మ ప్రవర్తన చూసి, అంతకుముందు లక్ష్మి ఏడుస్తుంది కదా, అమ్మగారు నాతో మాట్లాడట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుందని అన్న మాటని తలుచుకుని విహారి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక యమున లోపలికి వెళ్ళింది కదా, ఇంకా బ్యాగ్ తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది, లక్ష్మి బ్యాగ్. అది చూడగానే విహారి, చారుకేశవ, వసుధ, పండు, లక్ష్మి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పద్మాక్షి వాళ్ళేమో బాగా అయింది దీనికి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇన్ని రోజులు మేము చేయలేని పని ఇది చేస్తున్నట్టుంది అని పద్మాక్షి అనుకుంటుంది. అంతలో యమున బ్యాగ్ తీసుకొని వచ్చి లక్ష్మిని ఇలా అంటుంది, నీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అని గట్టిగా బ్యాగ్ని విసిరి అక్కడ కొడుతుంది. అప్పుడే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే విహారి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. లక్ష్మి ఆ బ్యాగ్ వైపు, యమున వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. బ్యాగ్ అక్కడ పడేసి యమున ఇలా అంటుంది, ఇన్ని రోజులు నేను నీకు సపోర్ట్ చేశాను, అలాగే నువ్వు తప్పులు చేసినా నీకు సపోర్ట్గా, నీకు తోడుగా ఉన్నాను, అన్ని రకాలుగా ఉన్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. ఇన్ని రోజులకు నీ నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసింది, అందుకే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో ఇంట్లో నుంచి అని యమున అంటుంది. ఆ మాట వినేసరికి లక్ష్మికి ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తుంది. బాధపడుతూ ఏడుస్తూ, అమ్మ మీరు నన్ను
నన్ను అనుమానిస్తున్నారమ్మా అని అంటూ లక్ష్మి ఏడుస్తూ అనేసరికి అసలు అందరూ ఇంట్లో నిన్ను తిడుతూ ఉన్నారు, అప్పుడైనా నాకు బుద్ధి రావాల్సింది, నాకు బుద్ధి లేక నిన్ను నమ్మాను చూడు, అందుకు నన్ను నేను కొట్టుకోవాలనిపిస్తుంది అని అంటూ చెప్తుంది యమున. అలా అనేసరికి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మీరు అలా మాట్లాడొద్దమ్మా, మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మా, ఇంట్లో ఇంతమంది నన్ను తిట్టినా నాకు బాధగా అనిపించదు, కానీ మీ నోటి నుంచి ఒక్క మాట నా గురించి ఇలా అన్నా నేను భరించలేనమ్మా, దయచేసి నా గురించి తప్పుగా అనొద్దమ్మా, ప్లీజ్ అమ్మా అని అంటూ లక్ష్మి ఏడుస్తూ అంటుంది. అసలు నువ్వెవ్వరు, నేను ఇలా మాట్లాడటానికి, నువ్వు నన్ను బతిలాడటానికి ఎవరు నువ్వు అని యమున అంటుంది. ఇక సహస్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుంది, అసలు తనకి లక్ష్మి అంటే చాలా ఇష్టం కదా, మరి లక్ష్మి మీద అంత కోపం ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఇక సహస్ర అలా ఆలోచిస్తూ ఉంటే అంబిక కూడా ఆశ్చర్యపోతుంది. ఎవ్వరు లేనిది, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఈవిడ గారు ఎందుకు తిడుతున్నారో అని అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి కూడా ఆలోచిస్తూ ఇన్ని రోజులకి బుద్ధి వచ్చినట్టుంది ఈ యమునకి అని అనుకుంటూ ఉంటుంది. ఇక యమున అలా ఆలోచిస్తూ ఉంటే పండు బాధపడుతూ, యమునమ్మ గారు లక్ష్మమ్మకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు, మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారో అని పండు కూడా బాధపడుతూ ఉంటాడు. అలాగే చారు కేశవ వసతకి ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే చాలా బాధగా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. విహారి దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకమ్మా లక్ష్మిని వెళ్ళిపోమంటున్నావు అని అంటే, విహారి నువ్వు మధ్యలోకి రావద్దు అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే కోపంగా బాధగా ఇలా లక్ష్మి యమున కోపంగా ఇలా అంటుంది. లక్ష్మి వెళ్ళిపో, నువ్వు నీ పేరు నా నోటి వెంట అనాలన్నా నాకు చిరాగ్గా ఉంది, పో ఇక్కడ నుంచి అని అంటూ ఉంటే ఇంకా లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని, అమ్మ మీకు దండం పెడతానమ్మా, దయచేసి నన్ను క్షమించండి, నా వల్ల ఏం తప్పు జరిగిందో మీకు తెలుసు కదా, దానికోసం నన్ను క్షమించండి అమ్మా అని కాళ్ళ దగ్గర కూర్చుంటుంది లక్ష్మి. అప్పుడే యమున దూరంగా జరుగుతుంది. తను అలా దూరం జరిగేసరికి ఇక ఒక్కసారి లక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ పైకి లేచి నిలబడుతుంది. పొమ్మని చెప్పానా, ఇంకా నాతో అనిపించుకోకు, పో ఇక్కడ నుంచి అని యమున ఈ ఇంటి వైపు మళ్ళీ తిరిగి చూడొద్దు నువ్వు అని అంటూ ఇలా చెయ్యి చూపిస్తుంది. విహారీ దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకమ్మా లక్ష్మిని అలా వెళ్ళిపోమని చెప్తున్నావు, నువ్వే కదమ్మా లక్ష్మికి సపోర్ట్ చేస్తావు, అలా చేయొద్దమ్మా, ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతాను, లక్ష్మిని వెళ్ళిపోమని చెప్పొద్దమ్మా అని అంటే ఇక యమున విహారీని లాగి పెట్టి కొడుతుంది. చెంప మీద ఒకటి కొట్టేసరికి విహారీ లక్ష్మి అందరూ షాక్ అవుతారు. ఇక విహారీని కొట్టడంతో విహారీ అలా ఆలోచిస్తూ సైలెంట్ అయిపోతాడు. విహారీని కొట్టగానే సహస్ర పద్మాక్షి అందరూ షాక్ అవుతారు, అంబికతో సహా. ఇక వసుధ వాళ్ళకి అసలు వదిన ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక విహారీని కొట్టి ఇలా అంటుంది యమున, చూడు విహారీ, తన గురించి నువ్వు ఆలోచించావు అంటే, తన గురించి తను వెళ్ళిపోయిన తర్వాత తనని తీసుకురావటానికి వెళ్ళినా, తనతో మాట్లాడినా, తన వెంట వెళ్ళినా, తనని తీసుకురావటానికి ప్రయత్నించినా నేను ఊరుకోను, నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు తనని ఏం చేసినా, ఇందులో ఏ ఒకటి చేసినా, తీసుకురావాలని చూసినా, తనతో మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టే అని విహారీ చెయ్యి తీసుకొని తల మీద పెట్టుకుంటుంది యమున. అలా చేసేసరికి విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే కనీసం లక్ష్మితో మాట్లాడటానికి కూడా ఛాన్స్ లేకుండా చేసేస్తుంది కదా, అందుకనే విహారీ చాలా బాధపడతాడు. లక్ష్మి చాలా బాధగా విహారీని అన్ని మాటలు అనేసరికి ఇంకా యమునమ్మ నా మీద చాలా గట్టిగా ఫిక్స్ అయిందని అర్థం చేసుకొని లక్ష్మి బాధగా ఏడుస్తూ అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి అలా వెళ్ళిపోతూ ఉంటే విహారీ చూస్తూ ఉండిపోతాడు, ఇంకేమి చేయడు. ఎందుకంటే వాళ్ళమ్మ ఏ ఒక్కటి చేయొద్దు అని చెప్పింది కదా, మాట్లాడకూడదు, తన కోసం వెళ్ళకూడదు, తనని మళ్ళీ తిరిగి తీసుకురాకూడదు, కనీసం తన పేరు కూడా ఎత్తొద్దు అని చెప్పేసి అలా తిడుతుంది కదా, దానికోసం బాధపడుతూ ఇంకా ఆలోచిస్తూ విహారీ అక్కడే ఆగిపోతాడు. పండు ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. వసుధ కూడా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. చారు కేశవ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక అప్పుడే ఇంకా వదిన ఎందుకు ఇలా చేస్తున్నావు వదిన అని వసుధ ముందుకు వస్తే, నోరు ముయ్ వసుధ, నువ్వు ఈ విషయంలో మధ్యలోకి రాకూడదు అని యమున అంటుంది. అలా అనేసరికి పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత దారుణంగా వెళ్ళగొట్టేస్తుంది, కనీసం మేమైనా ఇంత దారుణంగా పంపించలేదే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యమున ఇలా అంటూ
అంటూ ఉంటుంది. పో ఇక్కడి నుంచి, ఇంకా ఎన్నిసార్లు చెప్పించుకుంటావు అని అంటంతో ఇక లక్ష్మి ఏడుస్తూ వెనక్కి వెనక్కి చూస్తూ తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. అలా ఏడ్చుకుంటూ ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఏడ్చుకుంటూ రోడ్డు ఎక్కుతుంది లక్ష్మి. అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సహస్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లక్ష్మి వెళ్ళిపోతే తనకి బాధే, ఎందుకంటే బయట ఎక్కడ కలుస్తారో అని. కానీ ఈసారి కలవనివ్వకుండా యమున విహారిని లాక్ చేసింది కదా, ఒట్టేయించుకుంది కదా, అందుకు సహస్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడి నుంచి విహారీ బాధగా పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయి లక్ష్మిని చూస్తూ ఉంటే లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక యమున అందరూ అక్కడ నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు. అలా వెళ్ళిపోవటంతో ఇక అప్పుడే పండు చాలా బాధపడుతూ ఇదేంటి లక్ష్మమ్మని యమునమ్మ వెళ్ళగొట్టడం ఏంటి, అసలు యమునమ్మకి లక్ష్మమ్మ అంటే చాలా ఇష్టం కదా, అసలు యమునమ్మకి ఏమైంది, విహారీ బాబు గారిని లక్ష్మమ్మని చూసి తప్పుగా ఏమైనా ఆలోచించుకున్నారా, తన గురించి తప్పుగా ఏమైనా అన్నారా అనుకుందేమో, ఒకవేళ ఆలోచించలేకపోయిందేమో, ఒకవేళ వాళ్ళిద్దరిని చూసి అలా తనంటే కోపం వచ్చిందా, లేదంటే నిజంగానే డబ్బులు కొట్టేసిందని ఆలోచిస్తుందా, అసలు యమునమ్మ మారిపోవటం ఏంటి అని పండు బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత చారుకేశవ వసుధ వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడుతూ ఆలోచించుకుంటూ ఇలా అంటూ ఉంటాడు. చారుకేశవ అసలు ఏమైంది, ఎందుకు అలా చేసింది యమునక్క, ఎప్పుడో తను అలా చేయదు కదా, అంటే మా వదినకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. మొన్న కూడా అంతే, లక్ష్మి విషయంలో ఏదో ముభావంగా అనిపించింది, కానీ అప్పుడు నేను తన గురించి తప్పుగా అనుకోలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏదో వదిన తప్పుగా ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇంతకుముందు చూస్తే లక్ష్మిని ఎంత ప్రేమగా చూసుకునేది, ఈ మధ్య లక్ష్మితో కనీసం మాట్లాడినట్టుగా కూడా నాకు ఎప్పుడూ కనిపించట్లేదండి అని అంటూ వసుధ అంటుంది. చారుకేశవ ఇలా అంటాడు. మరి ఒకవేళ డబ్బులు కొట్టేసిందని ఏమైనా అనుకుంటుందా, లేదంటే విహారీ గురించి ఏమైనా తెలిసిందంటావా అని అంటే, ఏమో మరి, నాకు తెలిసి నేను మొన్న అడిగాను, ఎందుకు ఇలా ఉన్నావు వదినా, ఏదైనా ఉంటే నాతో చెప్పు అన్నాను, కానీ నాతో ఏమీ చెప్పలేదు. అందుకే నాకు డౌట్గా అనిపిస్తుంది, ఒకవేళ విహారీ లక్ష్మిని చనువుగా ఉండటం వాళ్ళని చూసి ఇలా చేస్తుందా, లేదంటే డబ్బుల విషయంలోనే ఆలోచిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వదిన్ని అడగాలన్నా నాకు భయంగా ఉంది, అంత కోపంగా ఉంది తను, ఎప్పుడు వదిన ఇలా ఉండటం నేను చూడలేదు అని వసుధ అంటుంది. ఇక అప్పుడే అలా అనటంతో చాలా బాధపడుతూ ఇంకా చారుకేశవ కూడా పాపం లక్ష్మి ఎప్పుడూ కష్టాలే తనని ఇంతకు ముందు నుంచి కూడా అన్ని రకాలుగా అందరం బాధ పెట్టాం, కనీసం యమున అక్క ఒక్కటి అయినా అర్థం చేసుకుంది అనుకున్నాం, కానీ తను కూడా ఈరోజు బాధ పెట్టేసింది. పాపం లక్ష్మి ఎవరికి చెప్పుకుంటుంది, తన పెళ్ళయిందంటే తనకి నరకంగానే ఉంది. అసలు ఎందుకు తనకి ఇంత కష్టాన్ని ఆ దేవుడు కలిగిస్తున్నాడో నాకైతే తెలియట్లేదు. కనీసం తనకి సుఖం ఎప్పుడు వస్తుంది, సంతోషంగా ఎప్పుడు ఉంటుంది తను అని చారుకేశవ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే పద్మాక్షి, సహస్ర, అంబిక వాళ్ళ ముగ్గురు ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు పక్కకు వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మాక్షి అంటుంది, ఈ యమునకి ఏమైంది, ఆ లక్ష్మి అంటే తనకి చాలా ఇష్టం కదా, లక్ష్మిని మనం ఏ ఒక్కరం కూడా ఎవరిని ఒక్క మాట అన్నిచ్చేది కాదు, అలాంటిది తనెందుకు ఇలా చేసింది, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. సడన్గా ఈ యమున రివర్స్ అవ్వటం, ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి ఏకంగా పంపించేసింది. మన ఎవ్వరం కూడా ఒక మాటన్నా అయ్యో లక్ష్మిని అనొద్దు మంచిది అని పట్టుకొని ఏడ్చేది, అలాంటిది ఏకంగా ఇంట్లో నుంచి పంపించడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని అంటూ పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే నాకు అదే అర్థం కావట్లేదక్క, అసలు యమున వదిన లక్ష్మికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, లక్ష్మి అంటే తనకి చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతిసారి తనని కాపాడుతుందని తనంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది. మరి అలాంటిది ఎందుకు ఇలా చేసిందో నాకు తెలియట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సహస్ర టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఒకవేళ బావకి డబ్బుల గురించి పోయిందంటే అంతగా పట్టించుకోదు, అందరూ నమ్మనట్టుగానే తను కూడా నమ్మదు, ఒకవేళ బావతో ఏమైనా చనువుగా చూసిందా, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు కానీ భార్యాభర్తలని కానీ అత్తయ్యకి ఏమైనా తెలిసిందా, తెలిస్తే అమ్మకి తెలిస్తే గొడవ చేస్తుందని ఇలా చేస్తుందా, అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ అమ్మో అత్తయ్యకి నిజం తెలియకూడదు, తెలిస్తే ఇప్పుడు లక్ష్మిని పంపించిన అసలు తనతో పెళ్ళి ఏ రకంగా జరిగిందో తెలుసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది, అత్తయ్యకి తెలియకూడదు, వాళ్ళిద్దరికి పెళ్లి జరిగినట్టు అసలు తెలియకూడదు అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి
లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఇక అలా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక చోట వచ్చి కూర్చొని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అందరూ తిట్టడం, అందరూ అనటం అవన్నీ కాకుండా యమున అన్న మాటల్ని తలుచుకుంటూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో, ఏం జరిగిందో, తను ఎక్కడికి వెళ్తుంది ఒంటరిగా అని బాధపడుతూ ఉంటాడు విహారీ. ఆ తర్వాత ఇక వెంటనే ఇంకా లక్ష్మి గురించి అంబిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రౌడీలని పంపించి ఇదే మంచి సమయం, లక్ష్మిని ఎక్కడున్నా లేపేమని చెప్పాలి. ఒకవేళ అది కానీ దొరుకుంటే ఖచ్చితంగా చంపేస్తే దాని పీడ పోతుంది. ఇంకా అది ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటే రాకుండా పోతుంది కదా అని, మొత్తానికి దాని పీడ పోతుంది అని అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి సుభాష్ ఎక్కడున్నావు అని అంటే, అంబిక ఇక్కడే ఉన్నాను అని చెప్తే, అయితే లక్ష్మిని ఇలా ఇంట్లో నుంచి గెంటేసింది మా వదిన. ఇది మంచి సమయం, విహారీ కూడా దానికోసం రాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒట్టు వేయించుకుంది కాబట్టి విహారీ కూడా దానికోసం రాడు. ఇదే మంచి సమయం. నువ్వు రౌడీలను పెడతావా, నువ్వే చంపుతావా, ఏం చేస్తావో నాకు తెలియదు. ఇంకా అది ఒంటరిగా ఉంటుంది, నువ్వు వెళ్ళి చంపేసాయి అని అంటే, అప్పుడు సుభాష్ ఇన్ని రోజులకి చాలా మంచి న్యూస్ చెప్పావు అంబిక, ఇప్పుడే దాని సంగతి చెప్తాను నేను అని సుభాష్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక సుభాష్ వెంటనే బయలుదేరుతాడు. లక్ష్మి ఎక్కడుందా పట్టుకుందామనేసి ఇక లక్ష్మి కోసం తిరుగుతూ సుభాష్ బయలుదేరుతాడు. లక్ష్మి ఒంటరిగా ఒక చోట చీకటి పడిపోతుంది. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీ ఏం చేయాలో అర్థం కాక చారుకేశవ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మావయ్య, ఇప్పుడు లక్ష్మి పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు మావయ్య. అమ్మేమో లక్ష్మి కోసం వెళ్ళొద్దు అంది. కనీసం తనని అమ్మ నాన్న దగ్గరికైనా ఏదో రకంగా పంపించాలి అనుకున్న నన్ను అమ్మ వెళ్ళొద్దు అంది. ఇప్పుడు నేనేం చేయాలి మావయ్య, నాకు తెలియట్లేదు అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు, లక్ష్మిని ఎందుకలా వదిన చేసి మీ అమ్మ చేసిందో నాకు తెలియదు, కానీ నాకు చాలా బాధగా ఉంది విహారీ. ఈ రాత్రి చీకటి పడిపోయింది. ఈ సమయంలో లక్ష్మి ఒంటరిగా ఎక్కడని వెళ్తుంది. ఒకసారి చీకటి పడకముందే మనం వెళ్ళిపోదాం, లక్ష్మిని వెతుకుదాం, ఏదో ఒకటి చేద్దాం, లక్ష్మిని కనీసం ఎక్కడైనా పెడదాం అని అంటూ చారుకేశవ అంటే, అమ్మ నాతో ఒట్టు వేయించుకుంది కదా మావయ్య, అందుకే వెళ్ళలేకపోతున్నాను అంటే, ఏం కాదు విహారీ, నేను చూసుకుంటాను మిగతాదంతా, నువ్వు నాకు జస్ట్ సపోర్ట్ చేయి, లక్ష్మి విషయంలో నేను చూసుకుంటానులే అని చారుకేశవ అంటే, సరే అని విహారీ చారుకేశవ ఇద్దరు బయలుదేరుతారు లక్ష్మి కోసం.